శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేశాం. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో 102 అధ్యాయాల వరకు చెప్పుకున్నాం. ఈరోజున 103వ అధ్యాయం చెప్పుకుందాం. అనేక కథలు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఎవరు? భీష్ముల వారు. ఈ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ. పూర్తిగా విరక్తుడైపోయి నేను మళ్ళీ అడవులకు వెళ్తాను అన్న ధర్మరాజు యొక్క మాటలకి కృష్ణుడు, కాదు, నువ్వు ఒకసారి భీష్ముని వారిని దర్శించుకోవాలి, ఆయన చెప్పే మాటలు వినాలి అని పట్టుకొచ్చాడు భీష్ముల వారి దగ్గర. భీష్ముల వారు చెప్తూ పోయారు. మధ్యలో అడుగుతూ ఉంటాడు ధర్మరాజు ప్రశ్నలన్నీ. అంటున్నాడు ధర్మరాజు, పితామహ, ప్రబలమైన శత్రుపక్షం మృదువుగా ఉన్నప్పుడు వారితో ఎలా వ్యవహరించాలి, తీక్షణంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ఈ రెండింటిని గురించి చెప్పండి అని. భీష్మం ఉవాచ. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం. పురాతనమైన ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అనే అర్థం. జరిగిన విషయం, పురాతనంగా జరిగిన విషయం ఒకటి ఉందయ్యా, ఉదాహరణకి చెప్తాను నేను. అంటే నా సొంతంగా నేను చెప్పట్లేదు, ఉదాహరణకి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. బృహస్పతేశ్చ సంవాదం ఇంద్రస్య చ యుధిష్ఠిరః. ఇంద్రుడికి బృహస్పతికి జరిగిన సంవాదం చెప్తాను నేను. బృహస్పతిం దేవపతి అభివాద్య కృతాంజలి ఉపసంగమ్య పప్రచ్చ వాసవ పరవీర. శత్రువీరులను సంహరించే దేవాధిపతి ఎవరు? దేవతలకు అధిపతి ఇంద్రుడు. ఆయన మరి వారి గురువు గారిని, దేవగురువు ఎవరు? బృహస్పతిని సమీపించి చేతులు జోడించి నమస్కరించి ఇలా అడిగాడు. ఇంద్ర ఉవాచ. అహితేషు కథం బ్రహ్మన్ ప్రవర్తేయమతంద్రితః అసముచ్చిజ్య చైవైతాన్ నియచ్చేయముపాయతః. ఓ బ్రహ్మజ్ఞాని, ఇంద్రుడు అడుగుతున్నాడు బృహస్పతిని, శత్రువుల యందు జాగరూకుడవై ఉండి నేను ఎలా ప్రవర్తించాలో చెప్పు. వారిని సమూలంగా నాశనం చేయకుండా ఏ ఉపాయం చేత వశపరుచుకోవాలో చెప్పు. సేనయోర్వ్యతిషంగేన జయ సాధారణో భవేద్ కిం కుర్వాణాన్ నమాం జహ్యాత్ జ్వరితా శ్రీ ప్రతాపిని. పరస్పరం తలపిన 2 సేనల మధ్య ఎవరికో ఒకరికి జయం లభించడం అనేది తథ్యం. శత్రువులకు తాపం కలగజేసే సముజ్వలమైన ఈ రాజ్యలక్ష్మి ఏం చేస్తే నన్ను విడిచిపెట్టకుండా ఉంటుందో చెప్పు అని అడుగుతున్నాడు ఇంద్రుడు బృహస్పతిని. తతో ధర్మార్థ కామానాంకుశల ప్రతిభావాన్ రాజధర్మ విధానజ్ఞ ప్రత్యువాచ పురందరం. ఇలా అడిగిన ఇంద్రుడికి ధర్మ అర్థ కామ విషయాల్లో కుశలుడై ప్రతిభాశాలి అయి రాజధర్మ విధానాలను బాగా తెలుసుకున్న బృహస్పతి, బాగా ఎరిగిన బృహస్పతి
ఈ రీతిగా సమాధానం ఇచ్చాడు. నజాతు కలహేనే చేత్ నియంతము ఉపకారిణ బాలైరా సేవితాం హేతత్ యతమర్షో యదక్షమా. అసలు యుద్ధం చేసి శత్రువులను జయించడం అనే విషయం రాకూడదు, అలా జరగకూడదు. ఇది మంచిది కాదు. దీన్ని మూర్ఖులు మాత్రమే అనుసరిస్తారు. నా శత్రుర్వివృత కార్య వదమస్యాభికాంక్షిత క్రోధం భయం చ హర్షం చ నియమ్య స్వయమాత్మని. శత్రువుల్ని చంపాలనే కోరిక ఉన్న రాజు క్రోధాన్ని, భయాన్ని, సంతోషాన్ని తనకు తానే మనసులో నిగ్రహించుకోవాలి. శత్రువు జాగరూకుడయ్యేలా చేయకూడదు. ఒకవేళ నిగ్రహించుకోలేక యుద్ధం కావాలని కాంక్షించేవాడు ఎదట శత్రువుని ఎవరిని జయించాలనుకుంటాడో వాడికి తెలియకుండా ఆ భావం తన మనసులోనే ఉంచుకోవాలి. లేకపోతే వాడు జాగరూకుడయ్యేలాగా, ఇదిగో గుడచారులు ఉంటారు కదా, మోస్తూ ఉంటారు, ఇదిగో నీ మీద దండెత్తాలని వస్తూ ఉన్నాడు జాగ్రత్త అంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు కదా. అందుకోసం అమిత్రముపసేవేత విశ్వస్తవద విశ్వసన్ ప్రేమేవ వదే నిచ్చన్నా ప్రియం కించిదాచరేత్. లోపల విశ్వసించకుండా పైకి మాత్రం విశ్వసిస్తున్న వాడిలాగా శత్రువు కనపడాలి. ఎప్పుడు ప్రియంగానే మాట్లాడాలి, కొంచెం కూడా అతనికి అప్రియం చేయకూడదు. విరమేచ్ఛుష్క వైరేభ్య కంఠాయాపాంశవర్జయేత్ యథా వైతంసికో యుక్త ద్విజానాం సదృశస్వనః తాన్ ద్విజాన్ కురుతే పశ్యాన్ తథా యుక్తో మహీపతి పశ్యంచోపనయేత్ శత్రూన్ నిహన్యాశ్చ పురందర. పురందర, ఇంద్ర, శుష్క వైరాలకు దూరంగా ఉండాలయ్యా. కంఠాయాసం కలిగించే కేవల పదాలని విసర్జించాలి. పక్షులను వేటాడేవాడు ఆ పక్షుల యొక్క కంఠధ్వనులను అనుకరిస్తూ తత్సదృశమైన కంఠధ్వనితో వాటిని ఎలా వశం చేసుకుంటాడో అలాగే శత్రువుల్ని చేరి వారితో కలిసిపోయి వారిని వశం చేసుకోవాలి, ఆ తర్వాత చంపేయాలి. రేపు మనం 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.